ఏం గురు సినిమా ఎట్లుంది? అబ్బే రివ్యూ అంత బాగోలేదురా, అందుకే వెళ్ళడం లేదు అన్న డిస్కషన్ సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది సినిమా లవర్స్ మధ్య. అంటే సినిమా బాగుందో లేదో డిసైడ్ చేసేది ప్రేక్షకులు కాదు, రివ్యూలేనా? అందుకే రివ్యూ మాఫియా రెచ్చిపోతోందా అంటే అవుననే ఆందోళన వ్యక్తం చేస్తోంది టాలీవుడ్. డబ్బులిస్తే సినిమా దరిద్రంగా ఉన్న 5 చుక్కల రేటింగ్, ఇవ్వకుంటే మాత్రం నిర్మాతలకు చుక్కలే అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్. లేటెస్ట్ గా రివ్యూ మాఫియాపై ఒక కేసు కూడా ఫైల్ అయింది. ఇందుకు రివ్యూ మాఫియా నిర్మాతలను ఎలా టార్గెట్ చేస్తోంది? కృష్ణానగరే మావా, కృష్ణానగరే లైఫ్ అంతా సినిమా మామా, సినిమానే లైఫ్ రా మామా అంటూ వేల మంది సినీ ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి ఇండస్ట్రీకి పుట్టిన చీడే ఈ రివ్యూ మాఫియా అంటున్నారు కొందరు నిర్మాతలు. సినిమాలు చూడకుండానే రివ్యూలు ఇవ్వడం, రేటింగ్ పేరుతో సినిమా వసూళ్లపై ప్రభావం చూపడం ఈ మధ్య ఎక్కువైంది అన్న ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాను రివ్యూ మాఫియా శాసిస్తోందా అంటే అవుననే సమాధానం వస్తుంది కొందరు నిర్మాతల నుంచి. అంతేకాదు మంచి రేటింగ్ ఇవ్వాలంటే డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా వర్జిన్ బాయ్స్ నిర్మాత రివ్యూలు ఇచ్చే యూట్యూబర్ పూలచొక్క నవీన్ పై కేసు పెట్టాడు. రివ్యూ కోసం నవీన్ తనను డబ్బులు డిమాండ్ చేశాడంటూ నిర్మాత కేసు ఫైల్ చేశాడు. వర్జిన్ బాయ్స్ సినిమా ప్రమోషన్ కోసం నవీన్ తో చిత్ర యూనిట్ ఓ డీల్ కుదుర్చుకుంది. అయితే ఆ ఒప్పందం ప్రకారం సినిమా రిలీజ్ కు ముందు సినిమా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రమోషన్ సమయంలో నవీన్ మొదట మంచి రివ్యూలు ఇచ్చినప్పటికీ తర్వాత చిత్రానికి నష్టం కలిగించేలా నెగటివ్ రివ్యూలు ఇచ్చాడు అన్నది ప్రొడ్యూసర్ వర్షన్. పూలచొక్క రివ్యూలు తన సినిమాపై ప్రభావం చూపిందని, ఇది తమ మధ్య ఒప్పందానికి పూర్తి విరుద్ధమంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు నిర్మాత రాజా దర్పనేని. దీంతో ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నవీన్ ను విచారణకు పిలిచారు. అయితే సినిమా విడుదలకు ముందు తర్వాత పాజిటివ్ రివ్యూలు ఇవ్వడానికి కొందరు యూట్యూబర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అన్న టాక్ సినీ ఇండస్ట్రీలో ఉంది. ఒకవేళ నిర్మాతలు డబ్బులు చెల్లించకపోతే నెగటివ్ రివ్యూలతో వసూళ్లపై ప్రభావం చూపేలా నెగటివ్ ప్రచారం చేసి సినిమాను దెబ్బ కొడుతున్నారని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్జిన్ బాయ్స్ జూలై 11న రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు పూలచొక్క నవీన్ నెగటివ్ రివ్యూ ఇవ్వడమే కాదు, హీరోయిన్లపై బాడీ షేమింగ్ కూడా చేశాడంటోంది చిత్ర బృందం. అయితే తాను జెన్యూన్ రివ్యూనే ఇచ్చానని, తాను డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆధారాలు ఉంటే చూపాలంటున్నాడు నవీన్. సినిమా విషయంలోనే మాట్లాడాను తప్ప హీరోయిన్స్ ను కించపరిచేలా మాట్లాడలేదు అన్నది నవీన్ వర్షన్. నేను యాక్చువల్లీ రివ్యూస్ కి డబ్బులు తీసుకోను. మూవీ టీమ్స్ వాళ్ళు నాకు ప్రమోషన్ చేయమని కొలాబరేట్ అవ్వండి, సినిమా గురించి సినిమా రిలీజ్కి ముందు ప్రమోట్ చేయమని అంటారు అనమాట. సో దానికి ఆబ్వియస్లీ నేను ఏదైనా కొలాబరేటివ్ వీడియో ఏదైనా చేస్తే ఐ చార్జ్ మనీ. ఇప్పుడు నేను కెమెరామ్యాన్, రైటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ ఇవ్వాలి కదా. సో ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై జాబ్. రివ్యూ మాఫియా సమస్య తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ఏమీ కాదు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు, వివాదాలు జరిగాయి. అయినా కూడా రివ్యూ మాఫియా ఆగడాలకు చెక్ పడడం లేదు. కొంతమంది యూట్యూబర్స్ చేసే ప్రాపగండా సినిమాకు గుదిబండగా మారుతోంది. సినిమా బాగున్నా సరే కొంతమంది ఇచ్చే నెగటివ్ రివ్యూస్ వల్ల సినిమా చూడాలనుకున్న వారిపై ప్రభావం చూపుతుందంటున్నారు నిర్మాతలు. ఈ రివ్యూలే మౌత్ టాక్ గా మారి సినిమా నష్టాలకు కారణమవుతుందని ప్రొడ్యూసర్స్ వాపోతున్నారు. వీటికి ఎంత త్వరగా చెక్ పెడితే అంత మంచిదంటున్నారు నిర్మాతలు. ఓ రకంగా సింగిల్ థియేటర్ల మనుగడ పైన కూడా ఇలాంటి రివ్యూల ప్రభావం కూడా ఉంది అన్న చర్చ కూడా జరుగుతోంది. మరి వీటికి చెక్ పెట్టేందుకు ఫిలిం ఛాంబర్ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.